పెద్దపల్లి జిల్లాలో చిరుతపులి సంచారం తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తుంది. కొనరావుపేట మండలంలోని గొల్లపల్లి శివారులో చిరుతపులి ప్రత్యక్షం కావడంతో గ్రామస్తులు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. వట్టిమల్ల శివారులో గొర్రెలను మేపుతున్న కాపరులకు ఒక్కసారిగా చిరుతపులి ఎదురుపడింది. అడవి నుంచి వచ్చిన చిరుతను చూసి గొర్రెల కాపర్లు హడలెత్తిపోయారు. ప్రాణాలు కాపాడుకోవడానికి గొర్రెలను వదిలేసి అక్కడ నుంచి పరుగులు తీశారు. వెంటనే గ్రామంలోకి చేరుకుని స్థానికులకు, అధికారులకు సమాచారం అందించారు. గ్రామస్తుల సమాచారంతో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. చిరుత సంచరించిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ చిరుతపులికి సంబంధించిన కాలిముద్రలను అధికారులు స్పష్టంగా గుర్తించారు. దీంతో ఆ ప్రాంతంలో చిరుత సంచారం ఉన్నట్లు అధికారికంగా ధృవీకరించారు. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో పెద్దపులి సంచారం తీవ్ర భయాందోళనలకు గురిచేస్తుంది. గత కొద్ది రోజులుగా మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల సరిహద్దుల్లో తిరుగుతున్న ఈ పులి ఇప్పుడు మంథని మండలంలోని అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు అటవీశాఖ అధికారులు ధృవీకరించారు. మొదట మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓసీపీ ప్రాంతంలో కనిపించిన పులి అక్కడ నుంచి ఎన్టీపీసీ ఏరియాకు చేరుకుంది. అనంతరం తిరిగి చెన్నూరు అటవీ ప్రాంతానికి వెళ్లింది. శుక్రవారం చెన్నూరు వైపు నుంచి వచ్చిన పులి మడుగు గోదావరి నదిని దాటి మంథని మండలంలోని ఆరింద అటవీ ప్రాంతం లోకి అడుగుపెట్టింది. ఆరింద అటవీ ప్రాంతంలో పులి అడుగులను అధికారులు స్పష్టంగా గుర్తించారు. పులి కదలికల వార్తతో మంథని మండలంలోని అటవీ గ్రామాల ప్రజలు, ముఖ్యంగా రైతులు పొలాలకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు.